4 ఇప్పటి వరకు ఈ ₹1,00,00,000లో ఒక 1000 అయినా ఇచ్చారా? అరే మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి ₹1,00,00,000కి దిక్కులేదయా. సెప్టెంబర్ 4వ తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి, ఏమైపోయింది? ఆ ₹1,00,00,000 ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించావా, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించావా? అన్ని వేల కోట్లు దిగమింగి ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు ₹1,00,00,000, అది కూడా పార్టీ తరఫున, నీ వ్యక్తిగతంగా కాదు. మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు. ఏం చేసావు ఆ డబ్బంతా? ఏం చేస్తా ఉన్నావు? వరద సాయం పేరుతో కూడా కలెక్షన్ చేస్తున్నావు కదా. ఇదిగో ఆ జిల్లాలో ఆ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఈ జిల్లాలో ఈ నాయకుడు ఎంత తెచ్చిచ్చాడు, ఏం చేసావు ఆ డబ్బంతా? చిన్నపిల్లల కిడ్నీ బ్యాంకులు కూడా లాగేసుకుంటున్నావు కదా సిగ్గు లేకుండా. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ప్రతి రూపాయి ప్రతిరోజు పత్రికా ప్రకటన ఇస్తూ ఉన్నాం. ఇదిగో ఇంత వచ్చింది, ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నాం, ఇంత ఖర్చు చేశాం. ప్రతిరోజు పారదర్శకంగా మొత్తం అకౌంట్ ప్రజల ముందు పెడతా ఉన్నాం. నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు ప్రకటించిన ₹1,00,00,000కి దిక్కులేదు, మళ్ళీ కలెక్షన్ కింగ్ లాగా మళ్ళీ అక్కడ కలెక్షన్ మొదలెట్టావు. అంటే వరద సాయం పేరుతో ఇంకా మింగుతూ ఉన్నావు. ఖర్చు చేయాల్సింది కనీసం ఒక్క పైసా నీ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా. ఏ రోజన్నా మొన్న వచ్చావు విజయవాడ, కనీసం నీళ్ళల్లో కాలు పెట్టావా? అరగంట సేపు వచ్చి మీడియా ముందు వచ్చి షో చేసి వెళ్ళిపోయావు. ఏ నీ ప్యాంటుకి బురద అంటకూడదా, నీ ప్యాంటుకి తడవకూడదా? అంతేలే, మీకు రెడ్ కార్పెట్లు కావాలి కదా. మీరు కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి మీకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి కదా. మా వల్ల కాదు సార్, మీకు రెడ్ కార్పెట్లు వేయటం మా వల్ల కాదు. చూసాం గతంలో పంట నష్టాన్ని పరిశీలించడం కోసం ఈయన రైతన్న దగ్గరికి వెళ్ళటానికి పొలం గట్టు వరకు రెడ్ కార్పెట్, పొలం గట్టు పైన పెద్ద టెంటు, ఈయన గారికి ఎండ తగలకూడదంట. మళ్ళీ ముందు బ్యారికేడు, రైతుకున్నటువంటి ఆ బురద, ఆయనకి పాప రైతన్న బురదలో కష్టపడుతున్నాయి కదా పంట పండించేది. పాప రైతన్న చెయ్యి కూడా పట్టుకోడంట, రైతన్న భుజం మీద చెయ్యి కూడా వేయడంట. మళ్ళీ బ్యారికేడు, అంత దూరం నుంచి రైతన్న ఈయన గారికి నమస్కారం పెట్టి అయ్యా మాకు సాయం చేయండి అని పాపం అంత దూరాన నుంచుని రైతన్న అడగాలంట. ఈయన గారు టెంట్ కింద కూర్చుని రెడ్ కార్పెట్ మీద నుంచుని ఈయన గారు ఇకిలిస్తాడంట. కష్టాల్లో ఉన్నా కూడా ఇకిలించడమే కదా. ఏ రోజన్నా ఆ బాధను అర్థం చేసుకుని దగ్గర తీసుకున్నావా ఎప్పుడైనా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే 2 వారాల తర్వాత వెళ్ళి బ్యారికేడ్లు కట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి నువ్వా మాట్లాడేది? బ్యారికేడ్లకి పరదాలకి ఎన్ని కోట్లు తగలేసావా నువ్వు? ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేంబవళ్ళు ఆయన బురద నీటిలో, ఆయన కూడా ఇంట్లో కూర్చుని అధికారులతో మీరు వెళ్ళండి అని చెప్పొచ్చుగా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరమా? ఆయన లేదు, నా ప్రజల కష్టాల్లో ఉన్నారు, నేను వెళ్ళి తీరాల్సిందే. సెక్యూరిటీ వాళ్ళు Z+ కేటగిరీ వాళ్ళు వద్దంటున్నా కూడా 10-12 గంటలు ఆయన జేసీబీ ఎక్కి నీళ్లలో తిరిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందారోపణలా, ఇటువంటి తప్పుడు రాతలా రాసేది? ఎన్నో రకాలైనటువంటి సహాయం చేయటంలో కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఎంతో వినూత్నంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ల ద్వారా ఎప్పుడైనా వరద సహాయ కార్యక్రమాలు మనం చూసామా? దేశ చరిత్రలో మొట్టమొదటిసారి డ్రోన్లు ఉపయోగించి వరద సహాయాన్ని అందించారు చంద్రబాబు నాయుడు గారు విత్ డ్రోన్స్. చాలామంది ఆశ్చర్యపోయారు. డ్రోన్ల ద్వారా 1,23,751 ప్యాకెట్లు బిస్కెట్లు కానీ వాటర్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1,23,751 ప్యాకెట్లు డ్రోన్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారయా. అంతేకాకుండా నష్టపోయినటువంటి ప్రజలు వాళ్ళ ఇళ్లలో సామాన్లు, చాలామందికి ఫ్యాన్లని గీజర్లని కూలర్లని రకరకాలుగా పోయాయి. అర్బన్ కంపెనీతో టైఅప్ చేసుకుని వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేయటం. దాదాపుగా 10,000 గ్యాస్ స్టవ్లతో సహా అన్నీ పోయాయి. వాటిని కూడా రిపేర్ చేయించి వాళ్ళకి ఇచ్చారాయా? నువ్వు ఏ రోజైనా చేసావా? నువ్వు గతంలో ఇచ్చినటువంటి సహాయం ఏంటాయా? పూర్తిగా నీట మునిగిన ఇళ్లకే నువ్వు మ్యాక్సిమం ప్రకటించింది 2,000 నుంచి 4,000 రూపాయలు నీ ప్రభుత్వ హయాంలో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 25,000 రూపాయలు నీట మునిగినటువంటి వాళ్ళు. అంటే నువ్వు ఇచ్చిన దానికంటే 5-6 రెట్లు అదనంగా ఇస్తా ఉన్నాం. నిత్యావసర వస్తువులకు సంబంధించి 25 కిలోల బియ్యం కానీ, 1 లీటర్ పామాయిల్ కానీ, కిలో కందిపప్పు కానీ, ఇట్లా 6 రకాల
నిత్యావసర వస్తువులు సరఫరా చేయటం జరిగింది. నీలాగా 4 బంగాళదుంపలు 4